నేను ముందుగా ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ముందు ఏదన్నా ఒక మంచి విషయం ఎవరికైనా జరిగితే, గౌరవం దక్కితే మన భారతీయ సాంప్రదాయం ముందు తల్లి దగ్గరికి వెళ్తాం. మనం నాకు తల్లి లేదు, చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అందుకని పార్టీనే తల్లిగా భావించి నేను ఈ పార్టీలో అంచెలంచెలుగా పెరుగుతూ ఉన్నాను. పార్టీ కూడా నన్ను తల్లిలాగా ఆదించింది, పాలించింది, లాలించింది. అన్ని స్థాయిల్లో ఎదుగుదలకు అవకాశం ఇచ్చింది. ఇంతటి ఉన్నత శిఖరానికి చేరుకునేందుకు పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ యొక్క కార్యక్రమాలు, పార్టీ యొక్క నాయకత్వం, వారికన్నా ముందున్నట్టు పెద్దలందరూ చూపించిన మార్గమే దీనికి ప్రధాన కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. మనందరం కూడా రాజకీయాల్లోకి సిద్ధాంతం కోసం వచ్చాం, కార్యక్రమాల కోసం వచ్చాం. బీజేపీ ఇలాంటి పార్టీ అయితే ఈ దేశానికి మంచి చేస్తుంది, అందరి యొక్క బాగు కోరుతుంది, దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తుంది, శక్తివంతమైన దేశంగా తయారు చేస్తుంది. మనం కూడా శక్తివంతంగా తయారవుతాము దేశంలోనే ఉద్దేశంతో మనందరం బీజేపీలో చేరాం. పదవి ఉన్నా పదవి లేకపోయినా చాలా సంవత్సరాల పాటు అనేక మంది కార్యకర్తలు ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా, పోటీ చేయాలనే ఆసక్తి కూడా చూపించకుండా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఇప్పుడే వస్తూ కారులో నేను, లక్ష్మణ్, రామదాడ్ అనుకుంటూ వస్తున్నాం. పాత కార్యకర్తలు అనేక మంది నాకు పేరు తెలుసు. వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తామని అడగల, పోటీ చేయలే అవకాశం వస్తే కూడా. వద్దని మాకు పార్టీ ఉంటే చాలు అని చిన్న చిన్న దుకాణాలు నడుపుకునేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు. చిన్న వయసులో నుంచి కూడా అనేక మంది తమ జీవితాంతం ఈ పార్టీ కోసం త్యాగంగా పనిచేశారు. కాబట్టి మనం ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం. మనం ఒక రకంగా అదృష్టవంతులం ఈ జనరేషన్లో. ఎందుకంటే మనం వచ్చినప్పటికే కొంత పదవులు రావడం మొదలైంది, ఫలితాలు రావడం మొదలైంది, ఎన్నికల్లో గెలవడం మొదలైంది. అంతకుముందంతా గోడ మీద రాసుకోవడం, మన పేరు మనం చూసుకోవడం, సంతోషపడడం తప్పితే ఎన్నికలు గెలిచే అవకాశం ఉండేది కాదు. అయినా వెనక్కి తిరగకుండా కార్యకర్తలు 100 మంది, 1000 మంది కార్యకర్తలు కృషి చేశారు. తమ జీవితం అంతా పార్టీ కోసం త్యాగం చేశారు. కొల్లిమర్ర వెంకటేశ్వర గారు, తరిమిసి రామాచార్య గారు పాత రోజుల్లో ఇక్కడ హైదరాబాద్ నగరంలో అనేక మంది ప్రముఖులు. ఆ తర్వాత ఇప్పుడు సుఖదేవ్ ఆర్య గారు, లేకపోతే జయరామ్జీ, లేకపోతే మన వీళ్ళంతా తర్వాత పదవుల్లోకి వచ్చి ఉండొచ్చాము. కానీ మొదట వాళ్ళు ఊహించలేదు పదవుల్లోకి వస్తాం, పదవి కావాలని చెప్పి ఆశించలేదు. ఈ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారు. బాబు ప్లీజ్ వెనక మారుతున్నారు ఎవరే, ఎన్నిసార్లు చెప్పించుకుంటారమ్మా? మనం బీజేపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని పేరు, దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే మనం అలగ పహచానిక పార్టీ అని ఉంటాం ఎప్పుడు. ఈ బీజేపీ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన పార్టీ అని. ప్రత్యేకత అంటే అది మాటల్లో కాదు, చేతల్లో, మన వ్యవహారాల్లో, మన కార్యదక్షతలో చూపించాల్సిన అవసరం ఉంది. నేను ఈ పార్టీలో చేరినప్పుడు మొదట్లో ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని ఊహించలేదు. అయినా కూడా పార్టీలో ఉత్సాహంగా చేరాం. ఎందుకంటే ఈ పార్టీ సిద్ధాంతాలు మంచివి. వాజ్పేయి గారు గొప్పోడు, అద్వానీ గారు గొప్పోడు, నానాజీ దేశ్ముఖ్ గొప్పోడు, బండారీ గారు గొప్పోడు, ఇక్కడ హైదరాబాద్లో గోపాలరావు ఠాగూర్ గారు గొప్పోడు, వినాయకరావు లక్ష్మణరావు దేశ్ముఖ్ గొప్పోడు, ఇక్కడ పనిచేసే నాయకులందరూ గొప్పోళ్ళు. వి బంగారు లక్ష్మణ్ గారు ఉన్నారు, వి రామారావు గారు ఉన్నారు, లేకపోతే ఆ రోజుల్లో ఉన్నట్టు జంగారెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఎల్ఎస్ రాజు గారు కావచ్చు, లేకపోతే మన ఆ ప్రాంతంలో చరపతిరావు గారు కావచ్చు, దూపూడి యజ్ఞాన గారు కావచ్చు, సూర్యప్రకాష్ రెడ్డి గారు కావచ్చు. వీళ్ళంతా పెద్ద నాయకులు, మంచి నాయకులు, మంచి విధంగా రాష్ట్రాన్ని, దేశాన్ని తీసుకెళ్ళగలని ఆలోచించాం. ఆ రోజు ఎప్పుడు అసలు ఎలక్షన్లో గెలుస్తాము, మనం ఈ స్థాయికి వస్తామని నేను జన్మలో కూడా ఊహించరా. పార్టీ మనం అనుకునేది జరగాలని పార్టీ మోళ్ళు పనిచేసేవాళ్ళం. ఆ ఉత్సాహం అలాంటిది. వాజ్పేయి గారు వస్తారంటే నెల్లూరు నుంచి ఛార్జీ పెట్టుకొని 4 రోజుల పాటు సేవ్ చేసుకుని మెడ్రాస్కి వెళ్ళి పానగల పార్కులో ఆయన మీటింగ్ అంటే పోయి మీటింగ్ వచ్చేవాడు. అంత ఉత్సాహం. మన కార్యకర్తలు కూడా విజయవాడ కొట్టాడంటే, విజయవాడ కొద్ది బలహీనంగా ఉందంటే నెల్లూరు నుంచి అందరం అక్కడికి వెళ్ళాం మన కార్యకర్తల రక్షణ కానీ. అదే ఉత్సాహంతో అనేక మంది కార్యకర్తలు 100 మంది పనిచేశారు, 1000 మంది పనిచేశారు. ఆ ఉత్సాహంతో ఏబీవీపీ కార్యకర్తలపైన ఎన్ని దాడులు జరిగాయో, నక్సలైట్లు, కమ్యూనిస్టులు. తెలంగాణలో కమ్యూనిస్టులు ఎంత సంఘ కార్యాలయం పైన, సంఘ శాఖ పైన, ఆఖరికి ప్రాంత ప్రచారక సోమయ్య గారు ఉన్నంటే ఆ శాఖలో కూడా తొండ ఏదో నల్గొండ జిల్లా తొండ తిరుమలగిరి తొండ, దానిపైన కూడా దాడి చేశారు. నానా రకాల బీభత్సం సృష్టించారు. ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో అయితే యోషిగిరావు ఉన్నారు, ఇక్కడ మనకి విద్యాసాగరరావు ఉన్నాడు, ఇంద్రసేన్ రెడ్డి ఉన్నాడు, ఇంకా చాలా మంది యూనివర్సిటీలు ఆ రోజుల్లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని మన యొక్క సిద్ధాంతాన్ని, మన కార్యక్రమాన్ని వ్యాపింపజేసే దానికోసం ప్రయత్నం చేశారు. దాని ఫలితమే ఇవాళ పార్టీ ఈ స్థాయికి వచ్చింది. చాలా మంది మనం ఆ రోజుల్లో ఎగతాళి చేసేవాళ్ళు, ఏం వచ్చేది కాదు, అధికారంలోకి వచ్చేది కాదని. పైన కుర్చీ చూడండి జనార్దన్ రెడ్డి గారు, మనం ఎగతాళి చేశారు. నేను గోడ మీద రాసేవాళ్ళం జనసంఘానికే ఓటు అని. వస్తే రాత్రి ఓట వచ్చి కమ్యూనిస్టులు మిగతా వాడు దాని ముందు భో అని రాసేవాడు, అంటే భోజన సంఘానికే మీ ఓటు అని. ఎగతాళి చేయడం కిండలు అంటారు కదా, అలా ఎగతాళి చేసేవాళ్ళు. మనం అప్పుడు ఈ
ఆ ఖర్చుతో సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక కనీసం మేము వస్తే భోజనం పెడతామరా మీరు అది కూడా లేదు అని సమాధానం చెప్పేవాళ్ళు వాళ్ళకి మనం. సో అనేక రకాల తప్పుడు గాంధీ గారి నమ్మిన ప్రచారం చేసేవాళ్ళు. మీరు రోజు సంవత్సరాలు రా బాబు అని చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు మనం. ఇలా అనేక రకాలుగా పార్టీని అంతా ఇది వ్యాపారస్తుల పార్టీ అన్నారు, ఇదంతా చదువుకున్న వాళ్ళ పార్టీ అన్నారు, ఉత్తరాది పార్టీ అన్నారు. ఇదంతా నాతో ఒక ఆయన నాయకుడు భయపెట్టాడు నన్ను చేరేటప్పుడు. అదే పోతా పోయి ఆ పార్టీలో వ్యాపారాల పార్టీ, కౌంటర్ల పార్టీ ఆయన ఉన్న మాటలు మనే కాదు. ఆ తర్వాత అది పట్టణంలో చదువుకున్న వాళ్ళ పార్టీ, ఆఖరికి అది శాఖాహార పార్టీరా అన్నాడు. నాకు అప్పుడు దాకా ఏమి అనిపించలేదు, కానీ శాఖాహార పార్టీ అనగానే ఒకరో మనసులో అట్లా అనిపించింది. సాయంత్రం పోయి సోమయ్య గారిని అడిగాను, అడిగితే ఏ శుభ్రంగా తినొచ్చు, గుడ్డు తినొచ్చు, సరైన కూడా తినొచ్చు, ఆయన ఇబ్బంది లేదు. కానీ మనం మీటింగ్లో పెట్టడం ఎందుకంటే 2 రకాలు ఏర్పాటు చేయాలా. మనం మీటింగ్ పోయేది ఈటింగ్ కోసం కాదు. इस समाजवादी पार्टी की सरकार को मित्रों उखाड़ कर फेंक दीजिए। उत्तर प्रदेश से लगातार हो रहे पलायन का मामला है।